1996లో ఆంజనేయ స్వామి దీవించి రామ్ అనే మంత్రాన్ని నాకు ఆయన ప్రసాదించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి పైన రాయటం, ప్రదక్షిణ ద్వారా రామనామాన్ని జపిస్తాం, కలిపి 2 కోట్ల వైపు విజయవంతంగా ముందుకు సాగిపోతున్నా. ప్రపంచంలో ఇటువంటి వరాన్ని నాకు ప్రసాదించేందుకు మొట్టమొదటిసారిగా రామ్కారం, రామ్ అనే మంత్రాన్ని రాసే వరం ఆంజనేయ స్వామి నాకు ఇచ్చినందుకు ఇంకంతకన్నా గొప్ప వరం ఎవరికి దక్కదు. మీ అందరికీ ఈరోజు నా పయనం ఈ రామ మంత్రం జపిస్తాం కానీ రాయటం కానీ ఈ పయనాన్ని నేను ఎంత రాసింది అనేది లెక్కనే తెలియజేస్తున్నాను. పిక్చర్లో లెక్కనే మీకు తెలియజేస్తున్నాను. ఆ పిక్చర్లో ఉంటుంది, చూడండి. చాలా చాలా గొప్ప పని ఇది. అందరూ చేయాలని కోరుకుంటున్నాను. చాలా సమయం కేటాయించాలి. అది చేయటం చాలా ఈజీ, కాకపోతే సమయం కేటాయించాలి. ఆ సమయాన్ని కేటాయిస్తే దాంట్లో వచ్చే సంతోషం మీకు దేంటో రాదు. అందుకని మీరు రాస్తేనే తెలుస్తుంది నేను చెప్పేది. అందరూ చక్కగా ప్రయత్నించండి, జీవితాన్ని ఆనందించండి, అనుభవించండి. నిజమైన ఆనందం, గొప్ప అనుభవం రామనామంలోనే ఉంది. ప్రయత్నించండి.